ధర్మం విషయంలో జాతి రక్షణ విషయంలో మాట్లాడుతూ వస్తున్న దాన్ని వక్రీకరిస్తూ ఇది మతతత్వ పార్టీ అని ముద్ర వేయడం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్నేమో కులాలకే పరిమితం అన్నట్టుగా, కానీ ఏ రోజు కూడా కులాల విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడలేదు. కుల నిర్మూలన జరగాలన్నారు. ఈ సిస్టమ్ ఏదైతే ఉందో దీన్ని మనము రూపుమాపాలనే ఆలోచనతోన కుల వ్యవస్థ నిర్మూలించాలని ఆలోచన చేశారు. కానీ జాతి కోసం తనకున్నటువంటి కమిట్మెంట్ నాకు తెలిసి చాలా తక్కువ మందిలో ఆ కమిట్మెంట్ ఉంది. కానీ అటువంటి మహనీయుణ్ణి, అటువంటి ప్రపంచ మేధావిని దళిత వాడలకు పరిమితం చేసి ఓటేసి యంత్రాలుగా ఈ దళిత సామాజిక వర్గాలను, గిరిజన సామాజిక వర్గాలను, వారికి తోచినట్టుగా అంతేందుకు మైనార్టీ వర్గాలను కూడా దూరం ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానమే కనుక మనం గమనించినట్టయితే ప్రతి చెల్లి, ప్రతి తల్లి నా అక్క, నా చెల్లి అని ప్రతి మహిళను ఈరోజు మోడీ గారు భావిస్తుండడానికి ఒక నిలువెత్తు సాక్ష్యం ఈరోజు త్రిబుల్ తలాక్ విధానం వల్ల ఎంతమంది మహిళా మనులు, సోదరి మనులు, మైనార్టీ సోదరి మనులు రోడ్డున పడుతున్నారో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి మోడీ గారు ఏ ఆలోచన లేకుండా ప్రతి మహిళను గౌరవించే తత్వం వారిది. కాబట్టి ఈ త్రిబుల్ తలాక్ విషయంలో ఒక డ్రాస్టిక్ నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఈ విధానం తప్పు అని భావించి ఒక చట్టం చేయడం జరిగింది.